ఎన్టీఆర్ జిల్లా విజయవాడలోని 43వ డివిజన్లో ఊర్మిళ నగర్ ప్రాంతం ఎలా ఉందంటే ఈ ప్రభుత్వ విధానాలు అరాచక పాలనలుగా మనం గుర్తించాలి. అది ఎందుకని చెప్తున్నామంటే గతంలో జరిగినటువంటి మా ఊర్మిళ నగర్లో ఒక రామాలయ నిర్మాణానికి బుల్టోజర్లు పెట్టి తోపించినట్టు విధానం ఒక అరాచకత్వంగా కనిపిస్తుంది. అదే మాదిరిగా చూస్తే ఇక్కడున్న తెలుగుదేశం పార్టీ తరపున జెండాలు కానీ దిమ్మలు కానీ పీకిచ్చేయడం, ఈ అరాచక ప్రభుత్వంపై ప్రజలు విసుగెత్తిపోయినారు. ఈ మార్పు రావాలంటే చంద్రబాబు నాయుడు గారు రావాలని ఖచ్చితంగా ప్రజలు కోరుకోవడం జరుగుతుంది. అదేవిధంగా గతంలో చర్చి రోడ్డు చూసినా, ప్రజలు అక్కడ ఉన్నటువంటి చిన్న చిన్న రోడ్లు చూసినా, స్థానికంగా కాలువలు చూసినా కానీ ఇంతవరకు లాస్ట్ ఎలక్షన్లు వచ్చేంత వరకు కూడా కార్యక్రమం స్థానిక కార్పొరేటర్లు కానీ పై అధికారులు కానీ కరెక్ట్గా స్పందించిన పరిస్థితి ఈరోజు మనం గమనిస్తున్నాం. అదే 43వ డివిజన్ కాకుండా మిగతా పక్కన ఉన్నటువంటి ఐరన్ మార్కెట్ కానీ పక్కన ఉన్నటువంటి కమర్షియల్ మార్కెట్ పరిస్థితులు చూస్తే రోడ్లు విధానాలలో కూడా కనెక్టివిటీ ఊర్మిళ నగర్కి అనుసంధానంగా లేవు. ఈ కార్మికులు అనేవాళ్ళు వచ్చి పోయే విధానంలో ఈ రోడ్లపై సమస్యలు మాత్రం ఖచ్చితంగా పై ప్రభుత్వం చూసి గమనించి ప్రజలకి న్యాయం చేయాలని మేము ఈ యొక్క తెలుగుదేశం పార్టీ తరఫున మిమ్మల్ని కోరటం జరుగుతుంది. ఆగన్న ఒక్క నిమిషం. చంద్రబాబు నాయుడు వచ్చినప్పుడు 120 రూపాయలు వాటరు, పర్ఫెక్ట్ మందు. ఇది 130 రూపాయల మందు 200 రూపాయలు దింగి మా జీవితాలని నాశనం చేసి నా ఫ్రెండ్స్ మొత్తం 70 మంది చనిపోయారు. ఇప్పటికి 70 మంది నా ఫ్రెండ్సే చనిపోయారు. ఏంటన్నా ఇది? ఈ మందు తాగి జగనే చంపేస్తున్నాడు. చాలా ఈరోజు జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వం వచ్చిన తర్వాత పెనమెంచి పొయ్యిలో పడినట్టు ఉంది. వాస్తవంగా ఈ ప్రభుత్వం వచ్చిన తర్వాత నవరత్నాలు సంక్షేమ పథకాలని చెప్తూ ఉన్నారు తప్ప ఉపాధి అవకాశాలు ఎక్కడా కానరాట్లా. ఈరోజు ఈ ప్రభుత్వం అధికారంలోకి వచ్చినంత ఉప్పు, పప్పు, బియ్యం, కందిపప్పు, గ్యాస్ బండ్ రేట్లు, మందు రేట్లు అనేక రకాల రేట్లు పెరిగినాయి. దాంతో భూ కబ్జాలు విపరీతంగా పెరిగినాయి. కానీ ఈ ప్రభుత్వం జనాలకు నేను సర్వీస్ చేస్తానని సంక్షేమ పాలన ఇస్తామని చెప్తున్నారు. మేము అడుగుతా ఉన్నాం, సంక్షేమ పాలన ఇస్తే బియ్యం 25 రూపాయలది 60 రూపాయలు ఎలా అయింది? 60 రూపాయలు ఉన్న పామాయిల్ 120 రూపాయలు ఎలా అయింది? 110 రూపాయలు ఉన్న మంచినీరు 200 రూపాయలు ఎలా అయింది? పెట్రోల్ రేట్లు ఎలా పెరిగినాయి? ఈరోజు పెట్రోల్ డీజిల్ రేట్లు అనుకూలంగా ఉంటే, రవాణా ఛార్జీలు తక్కువ ఉంటే ప్రజల మీద భారాలు తగ్గుతూ ఉంటాయి. అవి పెరిగే కొద్దిగా అనేక రకాలైన రేట్లు పెరుగుతూ ఉంటాయి. ఈరోజు చెత్త పన్ను వేస్తూ ఉన్నారు, నీట్ ట్యాక్స్ పెరుగుతూ ఉంది, అనేక రకాల ట్యాక్స్లు పెడతాం. ఇది కొత్తగా పద్ధతి ఒకటి వచ్చారు. బిల్డింగ్లు కట్టుకోవాలంటే మా ఒరిజినల్ డాక్యుమెంట్ మీ దగ్గర ఉంచుకొని మేము బిల్డింగ్ పర్మిషన్, మా డాక్యుమెంట్ మీ దగ్గర మేము డబ్బులు అప్పో చేసి కష్టపడి మేము కొనుక్కుంటే అది కనుక ఈరోజు ఏ బిల్డింగ్ దగ్గరికైనా అడగండి, ఏ కార్పొరేటర్ ఎమ్మెల్యేలు డబ్బులు తీసుకోవట్లేదు, ఖచ్చితంగా పర్సెంటేజ్లు తీసుకుంటా ఉన్నారు. వినపోతే ఇంకో రకంగా పెట్టేసి బిల్డింగ్లు పడేస్తూ ఉన్నారు. ఇది 100 విజయవాడలో జరుగుతుంది, ఆంధ్ర రాష్ట్రం మొత్తం జరుగుతూ ఉంది. ఈరోజు ఏదో ఉందో జరా కన్నతల్లికి అన్నం పెట్టలేదు కానీ చిన్నమ్మకి బంగారు గాజులు ఇచ్చినట్టు ఈరోజు ఈ ప్రభుత్వ పాలసీ ఎలా ఉంది. ఈరోజు అమ్మఒడి అంటా ఉన్నారు. వాస్తవం, అమ్మఒడి ఇచ్చిన తర్వాత ఎంతమందికి ఇస్తూ ఉన్నారు? ఇంట్లో 3-4 చదువుకున్నట్టు అమ్మఒడి లేదు. ఈరోజు నేను మొన్న ఒక పేద బ్రాహ్మణరాలి కుటుంబానికి వెళ్ళాను. ఆమె ఇల్లు చిన్న ఇల్లు ఉంది, 2 పోర్షన్లు ఉన్నాయి, 2000 అద్దెకు వచ్చింది. ఏమ్మా ఇల్లు ఎందుకు అద్దెకి ఇవ్వలేదంటే ఆమె అడుగుతూ ఉంది. ఏమంటే ఆ ఇల్లు అద్దెకి ఇస్తే కరెంట్ బిల్లు 50 రూపాయలు 100 రూపాయలు పెరిగింది. ఇప్పటికే నాగే కరెంట్ ఛార్జీలు పెరిగినాయి. ఆ ఇల్లు కనుక అద్దెకి ఇచ్చుకుంటారు 2000 కోసం కక్కుతుపడి ప్రభుత్వం ఇచ్చే 2000 పింఛన్ రాదు. మా అబ్బాయి స్కూల్లో చదువుతున్నాడు, మా అబ్బాయికి వచ్చే ఫీజు రిమెంట్స్ రాదు, కరెంట్ ఛార్జీలు తగ్గిస్తాం భయపడి. అంటే ఏంటి మీరు చేసింది? అంటే ఒక చేత్తో ఇచ్చి ఒక చేత్తో తీసుకుంటామన్నారు. ఈరోజు ఎంతమందికి కరెంటు బిల్లులు ఎక్కువ అయిపోయినాయని, లేకపోతే వాళ్ళ పేరు మీద 4 వీలర్స్ ఉన్నాయని చాలా మందికి పింఛన్లు ఆపేశారు. పింఛన్లు కూడా వాళ్ళ అనుకూలమైన వాళ్ళకి వస్తున్నాయి తప్ప నిజమైన పేదోడికి ఎక్కడ రావట్లేదు. నిత్యావసర ధరలు పెరిగిపోయినాయి. ఉసుగు లేకపోవడం కార్మికులందరూ రోడ్ల మీద పడిపోయారు. ఇవన్నీ పట్టించుకోకుండా నేను అమ్మఒడి ఇస్తాను, అవి ఇస్తాను. ఈరోజు మనం ఇంకోటి నిజంగా నవ్వుకోవాల్సిన పని ఏంటి, ఆరోగ్యశ్రీ 10 లక్షలు చేశాను అన్నాడు, 50 లక్షలు. అసలు ఏంటి మీద పడుతుంది? ఆరోగ్యశ్రీ 50 లక్షలు పెంచాడు. అసలు ఉన్న ఆరోగ్యశ్రీ హాస్పిటల్లో చోట్ల ఆరోగ్యశ్రీ డబ్బులు రావట్లేదు, మేము చూద్దాం మొర్రో అంటే నువ్వు ఇంతవరకు ఆరోగ్యశ్రీ డబ్బులు పెంచాలంటే సుఖం ఏంటి? ఈరోజు ఎన్ని స్కూళ్ళు గవర్నమెంట్ స్కూల్ మూతపడి పడుతూ ఉన్నాయి, ఎన్ని గవర్నమెంట్ స్కూళ్ళు టీచర్ లేక ఇబ్బంది పడుతున్నాయి, ఎన్ని ప్రైవేట్ స్కూల్ డెవలప్ అవుతున్నాయి. నీ దాంట్లో ఉన్నారుగా ఆదిమల్ సురేష్ లాంటి ప్రైవేట్ స్కూల్ డెవలప్ అవుతున్నాయి, గవర్నమెంట్ స్కూల్ తగ్గిపోతూ ఉన్నాయి. ఈరోజు ప్రైవేట్ హాస్పిటల్ గుంటూరు కానీ విజయవాడ కానీ కొన్ని రాట్ల బ్రహ్మాండమైన గవర్నమెంట్ హాస్పిటల్ ఉన్నాయి. ఎలక్షన్ ముందు వచ్చి కాంట్రాక్ట్ బేస్ మీద తీసుకో
గవర్నమెంట్ ఉద్యోగాలు అట్లా గంట లెక్క తీసుకోండి. నిజంగా నీ ప్రభుత్వం మంచిదే, నువ్వు మంచోడైతే గవర్నమెంట్ ఉద్యోగులు ఎందుకు రారు? గవర్నమెంట్ డాక్టర్ గవర్నమెంట్ హాస్పిటల్కి ఎందుకు రారు? నువ్వు జీతం ఇవ్వని భయం అవుతుంది. నువ్వు చెప్తే గవర్నమెంట్ ఉద్యోగులు ఎవరు కూడా గవర్నమెంట్ హాస్పిటల్ సరిగ్గా గంటకు 2000 ఇస్తాం, గ్రామీణ ప్రాంతాలతో 1000 రూపాయలు, అదే సిటీలో అయితే 2000 ఇస్తా ఉన్నారు. అది ఎందుకు ఆ కర్మేంటి? ఈరోజు విజయవాడ గవర్నమెంట్ హాస్పిటల్ ఎవరైనా గుండె డాక్టర్ ఉన్నాడా? ఎవరైనా సరైన మెటీరియల్ ఉన్నాయి, బాత్రూమ్స్ బాగున్నాయి, గుంటూరులో ఎలుకలు దోరుతూ ఉన్నాయి కదా, పేపర్లు ఇట్లానే. అందుకని ఈరోజు ప్రభుత్వం చెప్పేది మొత్తం మాయ తప్ప, మాసిపూసి మారేడుకాయ తప్ప, బ్యానర్ల టీవీల్లో ఎక్స్పోజులు తప్ప ఏం లేదు. ఈరోజు జగన్మోహన్ రెడ్డి మేము చూస్తే ఆడుకుందా ఆంధ్ర అన్నాడు. ఏం ఆడుకుంటావు? జనంతో ఇప్పుడు దాకా ఆడుకున్నావు, ఇంకేం ఆడుతావు? నిజంగా ఆడుకుందా ఆంధ్ర అన్నావు. నువ్వు వచ్చిన తర్వాత ఎక్కడేంచారా? ఒక స్టేడియం నిర్మించావా? ఎక్కడేంచారు? ఆంధ్ర రాష్ట్రంలో పిల్లలు ఆడుకున్న వాళ్ళని చూసి వాళ్ళకి ఏమైనా ఎంకరేజ్ ఇచ్చా? క్రికెట్ని డెవలప్ చేసా, షటిల్ డెవలప్ చేసా, వాలీబాల్ డెవలప్ చేసా, లేదా జిమ్ సెంటర్లు ఎక్కడ? ఏం లేదు. ఏదో నీ ఎలక్షన్ అవుతుంది, నీ ప్రేమలు ఉండాలి కనుక ఆడుకుందా ఆంధ్ర అన్నాను. అందుకని ఖచ్చితంగా రానున్న రోజుల్లో జనం ఆంధ్రాలో జగన్మోహన్ రెడ్డి అని ఆడుకుంటా అన్నారు. ఈరోజు నవ్వు వస్తుంది. నేను ఎక్కడ పేపర్లు చూసా, 140 అంటే 140 కోట్లు డిపాజిట్ చేస్తే ఎంపీ సీట్ అంటే వాడు ఒక ఎంపీ నీ పార్టీకి 140 కోట్లు పిక్చర్ డిపాజిట్ చేస్తే రేపు గెలవడానికి ఎంత ఖర్చు పెట్టాలి? గెలిచిన తర్వాత జనాన్ని ఎంత వ్యాపారం చేయాలి? అంటే ఈరోజు ఎమ్మెల్యేలు, ఎంపీలు, కార్పొరేటర్లు అందరూ కూడా డబ్బులు పెట్టి గెలిచి జనాన్ని దోచుకున్నా తప్ప జనానికి మెరుగైన పాలన ఇవ్వట్లేదు. నువ్వు వచ్చిన తర్వాత జనాలు అందరూ రోడ్డు మీద పడుతూ ఉన్నారు. నీ మీటింగ్కి రావాలంటే బలవంతం గణవాడి ఆశాలు వీళ్ళందరూ బలవంతంగా ఎక్కించుకొని వెళ్తూ ఉన్నారు. ఈరోజు నీ మంచి పాలన అయితే అంగన్వాడీ టీచర్లు 35 రోజులు సమ్మె చేయాల్సి ఎందుకు వస్తూ ఉంది? నువ్వు మంచివాడి జనానికి అన్ని సర్వీస్ చేస్తే ఈరోజు ఆంధ్ర రాష్ట్రంలో తల్లిదండ్రుల కన్నా పిల్లల్ని ఎక్కువ చూసేవాళ్ళు ఏమంటే అంగన్వాడీ టీచర్లు. పొద్దున్న వాళ్ళ ఇంట్లో పని ఎట్టున్నా బయటకు వచ్చేసి ఇంటింటికి దిగి పిల్లల్ని తీసుకొచ్చి వాళ్ళ నాళ్ళ పాలన చూసి పోషకాహారాలు ఇస్తూ ఉంటారు. నువ్వు చెప్తా ఉన్నావు మేనమావని. ఆ మేనమావి మేనల్లుడికి మేనగోళ్ళ సర్వీస్ అంగన్వాడీ టీచర్లు జీతాలు ఎందుకు పెంచట్లా? ఎస్మా ప్రయోగిస్తా ఉన్నా. ఎస్మా వీళ్ళ మీద ఎట్లా ప్రయోగిస్తావు? ఈరోజు చూసాం, గతంలో జయలలిత కూడా తమిళనాడు చేసి ఇంటికి వెళ్ళింది. ఎందుకని ఇలాంటి తొగాకలు చాలా మంది చూశారు, జుట్టుకు పని చేసే వాళ్ళని చూశారు, అన్ని రకాల. ఏమంటే గత ప్రభుత్వం ఎలా ఉందని అంటే గత ప్రభుత్వం ఉన్నంతలో బెటర్గానే ఉంది. ఇంకా నిజమే, గత ప్రభుత్వం బాగలేదు, నేను గెలిచా, నువ్వెందుకు బాగా? నువ్వు వ్యక్తిగతంగా వెళ్తా ఉన్నావు తప్ప ఖచ్చితంగా జనంగా మెరుగైన వసత కలిపించలేదు. ఎక్కడ ఒక రోడ్డు వేసిన పాపాన పోలేదు. ఎక్కడ పేదలకి ఈ కట్టినీళ్ళకి నీ రంగులు వేసుకుంటున్నావు తప్ప ఎక్కడ ఇల్లు కూడా. ఈరోజు నువ్వు జగనన్న కాలనీలు కట్టాం, మోడల్ కాలనీలు కడతా ఉన్నావు. నేనే దానికి ఉదాహరణ. మీ డ్వాక్రా గ్రూపులు డబ్బులు తీసుకున్న వాళ్ళకి నిజంగా నువ్వు 30 ఏళ్ళు కడతాను, నీకు ఇల్లు లేకపోతే డబ్బులు ఇవ్వని డిమాండ్ చేశారు. పిఆర్ వాళ్ళు వచ్చి బతిలాడుకున్నారు, అమ్మ కట్టండి లేకపోతే మా ఉద్యోగాలు పోతున్నాయి. వాస్తవం కాదా? నువ్వు వచ్చిన తర్వాత ఎంతమందికి ఇల్లు ఇచ్చావు? మోడల్ నీ రంగులేసి ఇల్లు కడుతున్నావు తప్ప ఎవరికి ఇవ్వట్లేదు. ఆ రోజు చంద్రబాబు నాయుడు కట్టిన ఇళ్ళకి నీ రంగు వేసుకున్నావు. నిజమే, చంద్రబాబు నాయుడు కట్టిన ఇల్లు వేసాం. ఆ ఇల్లు ఇంతవరకు ఎక్కడ ఇచ్చావా? ఎక్కడ ఇవ్వట్లేదు. మాయ చేసి మారేడుకాయ చేస్తున్నారు. జగనన్న ఖాళీలతో వేల కోట్ల రూపాయలు మట్టి తోలుకునే దాంట్లో శాను అన్నింటిలో మాయ జరుగుతుంది. వాస్తవంగా జనానికి మేలు చేసే పార్టీ రావాలి, జనానికి సర్వీస్ చేసే పార్టీ రావాలి. జనం నాడు ఏంటంటే కమ్యూనిస్టులు కలిసిన పార్టీ తెలుగుదేశం లాంటివి రావాలని కోరుకుంటున్నారు. ఈరోజు చంద్రబాబు నాయుడు మీద కక్షపూరితమైన కేసు. నిజంగా నేను ఈరోజు మనందరికి సామాన్యంగా అర్థమవుతుంది. చంద్రబాబు నాయుడు పవన్ కళ్యాణ్ కలిసి వెళ్తామంటున్నారు, వెళ్తారు. నీకేంటి? ఈ ప్రజాస్వామ్యంలో ఎవరితోనే వెళ్ళొచ్చు. అలాంటప్పుడు నీకు భయం లేనప్పుడు వాళ్ళ గురించి 5-10 మాటలు ఎందుకు అడుగుతున్నావు? పులి సింగల్కి వచ్చినప్పుడు వాళ్ళతో ఉడతలతో నీకెందుకు? చంద్రబాబు నాయుడు కలుస్తాడు, జేజీ లక్ష్మీనారాయణ కలుస్తాడు, లేకపోతే ఇంకెన్ని పార్టీలు కమ్యూనిస్టులు కలుగుతారు, పవన్ కళ్యాణ్ గారు, వీళ్ళందరూ కలిసి వీళ్ళు వెళ్ళేటప్పుడు నీ భయం ఉండబట్టే 5-10 మంది వీళ్ళు ఎడగొడతాం కోసం ఎలా మాట్లాడుతూ ఉన్నాం. ఇంతవరకు ఆంధ్ర రాష్ట్ర చరిత్రలో నాకు 49 సంవత్సరాలు చాలా మంది ముఖ్యమంత్రి ఇంత బూతుల అసెంబ్లీని ఎక్కడ చూడాల, ఇంత నియంత అసెంబ్లీని చూడాలి. ఇదే పక్కన ఉంది ఒక కార్పొరేటర్, ఒక పేద ఆర్టీసీ కార్మికుడు రేకులు జడ్డు వేసుకుంటే కూలితే దాని మీద కేసు పెడితే పట్టించుకుని నాదులు లేడు. నీ పార్టీలో కార్పొరేటర్, వైసీపీ కార్పొరేటర్ వాళ్ళన్నా ఆక్రమించుకున్నాడు, ఇంతవరకు దిక్కులేదు. బస్ స్టాప్ తీస్తే కూడా ఇంకో కొత్త బస్ స్టాప్ కట్టారు. ఇక్కడ వాళ్ళ వాటిలకు అడ్డం ఉందని కార్పొరేటర్ స్థలంలో వాటిలు ఉంటే వాటిలకు అడ్డం బస్ స్టాప్ మారుతుంది. అంటే ఈరోజు జనానికి నీ ఆస్తులు నీ పార్టీ వాళ్ళు పెంచుకోవడం తప్ప ఎక్కడా లేదు. ఈరోజు చూసాం, అంబటి రాయుడు వచ్చాడు, మళ్ళీ 3 రోజులు నీ పార్టీని రాజీనామా చేసి ఎందుకు వెళ్ళిపోయాడు? అంటే ఈరోజు చాలా వింతలు జరుగుతూ ఉన్నాయి. జగన్మోహన్ రెడ్డి రియల్ నియంత. నిజంగా జగన్మోహన్ రెడ్డి అనేవాడు నిజంగా ప్రజాపాలన అందిస్తే 8 కిలోమీటర్ల హెలికాప్టర్లు రాడు. జగన్మోహన్ రెడ్డి ప్రజలకు సర్వీస్ చేసైతే పరదాలు కట్టుకొని మీటింగ్లు జరగడు, జనం మధ్యలో ఉందుతాడు, జనంతో సర్వీస్ చేస్తాడు. అందుకని జగన్మోహన్ రెడ్డి పెద్ద పిరిగి పంద, డబ్బులతో నియంత గెలవాలని చూస్తూ ఉన్నాడు. అందుకని ఖచ్చితంగా జనం కోరుకుంటున్నారు తెలుగుదేశం రావాలని కోరుకుంటున్నాడు, జనసేన కూటమి రావాలని కోరుకుంటున్నారు, చంద్రబాబు నాయుడు ముఖ్యమంత్రి కావాలని చూస్తున్నారు. ఖచ్చితంగా జరగబోతుంది. జనాలందరూ చేతనం అవుతున్నారు, చేతన పడతా ఉన్నారు, నీ ఆలోచనలు ఆలోచిస్తూ ఉన్నారు. చంద్రబాబు నాయుడు పక్కా పట్టా కడతానని చెప్తా ఉన్నాం.